హాయ్ అండి, ఈరోజు పులిహోర పులుసు చేసుకుందాం. దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి వేరుశనగ నూనె, ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవాలి. పులిహోర పులుసుకి గ్రౌండ్ నట్ ఆయిలే బాగుంటుంది. గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక అందులో కొంచెం మెంతులు, ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ సరిపోద్ది. ఎక్కువ మెంతులైనా మళ్ళీ చేదు వస్తుంది. మెంతులు వేగాలి. వేగనివ్వాలి. మెంతులు ఎర్రగా చూసారు కదా, ఇలాగా బాగా ఎర్రగా వేగిపోవాలి. వేగాక ఇందులో శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఒక కప్పుడు, మెంతులు ఎర్రగా వేగాకనే వేసుకోవాలి. అలాగే మినపప్పు ఒక కప్పుడు, సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసుకుంటాం, ఎప్పటికప్పుడు చేసుకునేటప్పుడు వేసుకుంటాం. ఇది మామూలుగా పులుసుకు మట్టుకే పోపు. అలాగే ఆవాలు ఒక కప్పు, లేదా అన్నీ 3 పిడికలలాగా వేసుకున్నా సరిపోద్ది. ఇలా పిడికలతోటి ఒక 5 పిడికళ్ళు మస్టర్డ్ సీడ్స్, లేదా ఒక కప్పు మస్టర్డ్, ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు, అలాగే 1.5-2 స్పూన్లు మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్ వేసుకోవాలి. వేసి ఇది వేగనివ్వాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు చాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. పోపు కొంచెం వేగాలి. చూసారు కదా, ఇలా వేగుతున్నప్పుడు మనం ఇందులో ఇంగు వేసుకోవాలి. సరిపడా ఇంగువ, కొంచెం ఎక్కువే పడుతుంది ఇంగువ. ఇప్పుడు రెడ్ చిల్లీ, చూసారు కదా, పోపు వేగిపోయింది. ఇలా వేయించుకోవాలి ఎర్రగా. ఇప్పుడు ఇందులో కర్రీ లీవ్స్, అలాగే గ్రీన్ చిల్లీ, మళ్ళీ మనం ఎప్పటికప్పుడు కలుపుకునేటప్పుడు పోపులో కూడా మనం కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. కారం ఎక్కువ వస్తుంది, లేదంటే కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ వేసి ఒక వేపు వేగనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం చిక్కగా పిసుక్కున్న టామరిన్ పల్ప్ వేసాం. అలాగే గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసి వేయించాక అప్పుడు టామరిన్ పల్ప్ వేసుకున్నాం.
వేసుకుని ఇప్పుడు ఇందులో సరిపడా టర్మరిక్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఎక్కువే పడుతుంది. వేసి దీన్ని ఉడకనిద్దాం కాసేపు. దీన్ని ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం జాగరీ కూడా వేసుకోవచ్చు. జాగరీ లేని వాళ్ళు షుగర్ కూడా వేయచ్చు. చూసారు కదా, ఇంత జాగరీ వేసి ఉడకనివ్వాలి. చూసారు కదా, ఇలా ఉడికించి కొంచెం దగ్గర పండించి ఆఫ్ చేసుకోవాలి. బాగా దగ్గర అవ్వాలి, దగ్గర పచ్చడిలాగా అవ్వాలి. ఇలాగా మనం ఉడికించుకోవాలి దగ్గరగా అయ్యే వరకు. అంతేనండి. ఇది స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు పోపు వేసుకుని అన్నంలో కలిపేస్తే సరిపోతుంది. పులిహోర పులుసు రెడీ. ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.